సంగారెడ్డి పట్టణంలో 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీరామ్ లావణ్య వెంకట్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వారు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడారు. వార్డులోని తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మద్దతు తమకు బలమని పేర్కొంటూ అభివృద్ధి పనులను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇంత ప్రభాకర్ అన్న గారు నా కోసం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఎంతో కృషి చేసి నాకు ఈ వార్డు 2వ వార్డుకు టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి ముందుగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. 2వ వార్డు సభ్యులు కూడా మన దిలీప్, గౌతమ్ వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసికట్టుగా కొట్లాడి చేసి పెద్ద మనుషులకు మన గురించి వివరించి పూర్తిగా చెప్పడం వల్ల మన గురించి వాళ్ళు తెలుసుకొని ఇన్ఛార్జి గారు మన రాజనర్సు గారు కానీ, సోమిరెడ్డి గారు కానీ, బుచ్చిరెడ్డి గారు కానీ, మన రాజేందర్ అన్న కానీ మొత్తం పార్టీ కుటుంబ సభ్యులందరూ మన ముఖ్యంగా పట్టణాధ్యక్షుడు మన వెంకటేష్ అన్న కానీ, నరసింహన్న కానీ, మరి అలాగే విష్ణు, కొంతమంది కౌన్సిలర్లు జీవన కానీ, విష్ణన్న కానీ వీళ్ళందరూ టోటల్ పార్టీ కుటుంబ సభ్యులందరూ మన కోసం బాగా కృషి చేసి నాకు లాస్ట్ మూమెంట్ వరకు బాగా బయట చేసి ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇంతకుముందు మేము వార్డులో ప్రచారం చేసినాము. ప్రతి ఒక్కరు ఇంటింటికి పోతే నువ్వు చేసిన పనులే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాము, గతంలో మేము ఎలా పనిచేసామో ఈసారి కూడా అత్యధికంగా మీరు గెలిపేయండి, అత్యధిక మెజార్టీతో గెలిపేయండి. కారు గుర్తు ఓటు వేసి లావణ్య వెంకట గారిని గెలిపేయండి. గెలిపించినాక మీకు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతాం. ఇంతకుముందు సింగిల్గా ఉండి ఓన్లీ కౌన్సిలర్గా ఉండి నేను బీజేపీగా, ఇప్పుడు టీఆర్ఎస్లో వచ్చాము. చింత ప్రభాకర్ అన్న గారు మనకు సపోర్ట్ ఉన్నది, హరీష్ అన్న సపోర్ట్ ఉన్నది, పార్టీ పూర్తిగా సపోర్ట్ ఉన్నది మనకు. కావున ఖచ్చితంగా మీరందరూ నాకు ఓటేసి గెలిపించాలి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అందరూ కలిసికట్టుగా ఏకమయ్యి ముందడి వేసినామండి. మా యొక్క మనవి గెలిపించాలని పెట్టిన నమ్మకాన్ని కంపల్సరీ నెరవేర్చి శ్రీరామ్ వెంకట్ గారు, లావణ్య వెంకట్ గారిని గెలిపించుకొని ఆఫీస్కి వెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇక్కడ యువత మొత్తం మనకి సపోర్ట్ ఉందన్న. గలీలో కూడా ప్రజాదరణ చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు వచ్చిన వీళ్ళందరినీ చూసి నేనే ఆశ్చర్యపోతున్నా. కంపల్సరీగా మనం గెలిచి ప్రభాకరణ గిఫ్ట్గా అయ్యబోతున్నామన్న. 2వ వార్డు ప్రచారం పొద్దున 6 నుంచి స్టార్ట్ అయింది. మంచి స్పందన ఉంది. మరి శ్రీరామ్ వెంకట్ బాగా కష్టపడి ఈసారి కంపల్సరీ గెలుస్తాడని ఆశిస్తున్నాం. మరి ప్రజలు కూడా కారు గుర్తు అనగానే బ్రహ్మరథం పట్టారు. కంపల్సరీ ఈసారి కారు గుర్తుని గెలిపిస్తారు. మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా అమలవుతలేవు. కులం బంగారం అన్నాడు ఇవ్వట్లేదు, రైతు బంధు అన్నాడు ఇప్పటికి వేయట్లేదు. మరి ఏ హామీ ఇచ్చినా వాళ్ళు అబద్ధాల కాంగ్రెస్ అయిపోయింది. ఈ ఒక్కసారి ఉద్యమకారుడు కేసీఆర్ మరి ఈరోజు ఆయన కారు గుర్తు తిరుగుతున్నదంటే భారీ మెజార్టీతోటి ప్రజలందరూ గెలిపిస్తామని వాళ్ళంతలా వాళ్ళే వచ్చి మాటిస్తున్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలుస్తామని ఆశిస్తున్నారు.